మీరు ఎపిసోడ్ 1 చూడకుండా ఈ ఎపిసోడ్ చూస్తున్నట్టయితే డిస్క్రిప్షన్ లో ఎపిసోడ్ 1 వీడియో లింక్ ఉంటుంది, వెంటనే వెళ్ళి చూసేయండి. నా కోసం ఒక్క 5 మినిట్స్ కేటాయించి ఆ వీడియోని కంప్లీట్ గా చూడండి. ఈ వీడియోలో మేము మీకు చెప్పబోయే కథ కల్పితమైనది, సో మేమేమైనా కలపొచ్చు. ఇంకా స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. నోబితా తన రూమ్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ గ్యాజెట్ పగిలిపోయి ఉంటుంది. నా వల్లే ఇదంతా అయింది, ఇప్పుడు ఈ గ్యాజెట్ కూడా పగిలిపోయింది. టైంకి డోరేమోన్ కూడా మెలకువలో లేడు, ఇప్పుడు నేనేం చేయాలరా అని నోబితా బాధపడుతూ ఉంటాడు. నోబితా ఆలోచిస్తూ ఉండగా నోబితా వాళ్ళ మమ్మీ కిందికి రా అని పిలుస్తుంది. నోబితా ఆ పగిలిపోయిన గ్యాజెట్ ని తన డెస్క్ లో పెట్టేసి కిందికి వెళ్తాడు. నోబితా కిందికెళ్ళి చూస్తాడు. నోబితా వాళ్ళ ఇంటికి షుజుకా వస్తుంది. నోబితా షుజుకా మాట్లాడుకుంటూ ఉండగా నోబితా రూమ్ నుంచి ఏదో సౌండ్ వస్తుంది. నోబితా షుజుకా ఇద్దరు పరిగెట్టుకుంటూ నోబితా రూమ్ లోకి వెళ్తారు. నోబితా రూమ్ లో ఉండే బుక్స్ షెల్ఫ్ కింద పడిపోయి ఉంటుంది. ఆ బుక్స్ షెల్ఫ్ వెనకాల కియో అండ్ కెమోమాకి ఉంటారు. సిద్రు, బిగ్ బాస్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నారు. అడగండి బిగ్ బాస్. కెమోమాకి కియో ఉండేది నింజా హటోరీలో కదా, వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? హోల్డ్ మీరు ఉండాల్సింది బిగ్ బాస్ షోలో, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది మా ఇమాజినేషన్ అంతే. ఓకే, కంటిన్యూ. అక్కడ కియో అండ్ కెమోమాకి ఉంటారు. వాళ్ళెవరో నోబితాకి షుజుకాకి తెలీదు. మీరెవరు, అసలు మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని నోబితా వాళ్ళిద్దరిని అడుగుతాడు. కెమోమాకి ఏం చెప్పకుండా కిటికీలో నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. అదే టైంకి ఆ కిటికీలో నుంచి నింజా హటోరీ ఎంటర్ అయి కెమోమాకిని పారిపోకుండా ఆపేస్తాడు. నేను ఒక నింజాని, నా పేరు నింజా హటోరీ, నేను మీ పక్క కాలనీలోనే ఉంటాను అని నింజా హటోరీ నోబితాకి చెప్తాడు. నింజా హటోరీ కెమోమాకి వైపు చూసి, కెమోమాకి నిజం చెప్పు, నువ్వేం చేసావో నిజం చెప్పు, నిన్నెవ్వరు ఏం కొట్టరు, డింగ్ డింగ్ అని అంటాడు. కెమోమాకి చేసిందేంటో క్లియర్ గా చెప్తాడు. అదేంటంటే ఒకరోజు కియో కెమోమాకి దగ్గరకు వచ్చి, బాస్ మన పక్క కాలనీలో డోరేమోన్ నోబితాలు ఉంటారు, వాళ్ళు ఈ రోజు ఒక గ్యాజెట్ ని యూజ్ చేయడం నేను చూశాను బాస్. ఆ గ్యాజెట్ ఆన్లైన్ క్లాసెస్ ని స్టాప్ చేస్తుంది బాస్, మీరు ఆ గ్యాజెట్ ని కొట్టేస్తే మీరు కూడా మీ ఆన్లైన్ క్లాసెస్ ని స్టాప్ చేయొచ్చు బాస్ అని కియో చెప్తాడు. ఇంకా కెమోమాకి మైండ్ లో ఫిక్స్ అయిపోతాడు, ఈ ఆన్లైన్ క్లాసెస్ అన్నిటిని క్యాన్సిల్ చేయాలి అని. కెమోమాకి అండ్ కియో నోబితా రూమ్ లో ఎవ్వరూ లేని టైం చూసి మెల్లగా నోబితా రూమ్ లోకి ఎంటర్ అయ్యి ఆ గ్యాజెట్ ని ఫాస్ట్ గా యూజ్ చేస్తారు. ఎక్కడ నోబితా రూమ్ లోకి ఎవరైనా వస్తారేమో అని ఫాస్ట్ గా యూజ్ చేసి అక్కడి నుంచి పారిపోతారు. కానీ కొద్దిసేపటికే కెమోమాకి తెలుసుకునేది ఏంటంటే, నేను ఆన్లైన్ క్లాస్ ని మాత్రమే స్టాప్ చేయలేదు, ఆ గ్యాజెట్ ని యూజ్ చేసి వీడియో కాల్స్ అన్నిటిని స్టాప్ చేశాను అని. ఎలాగైనా ఆ గ్యాజెట్ ని యూజ్ చేసి దాన్ని కరెక్ట్ గా సెట్ చేయాలి అని కెమోమాకి కియో ఇద్దరు మళ్ళీ నోబితా ఇంటికి వస్తారు. నోబితా రూమ్ లో ఆ గ్యాజెట్ ని వెతికే సమయంలో కెమోమాకి కియో అనుకోకుండా బుక్ షెల్ఫ్ ని కింద పడేస్తారు. ఇదంతా జరిగింది అని కెమోమాకి నోబితాకి అక్కడున్న వాళ్ళందరికీ చెప్తాడు. కెమోమాకి నింజా హటోరీ వైపు చూస్తూ, అసలు నువ్విక్కడికి ఎలా వచ్చావు హటోరీ అని అడుగుతాడు. దీనికి హటోరీ, నాకు నీ మీద ముందే డౌట్ వచ్చింది, అందుకే నిన్ను ఫాలో అయ్యాను అని అంటాడు. ఇదంతా విని నోబితా కూల్ అయిపోతాడు. ఇదంతా చేసింది కెమోమాకి గాడా, ఇంకా నేను అనుకొని భయపడ్డానే అని. అప్పుడు షుజుకా ఇలా అంటుంది, నోబితా ఇదంతా ఎవరు చేశారో మనకు తెలిసింది, దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించండి అని అంటుంది. అదే టైంలో నోబితా ల్యాప్టాప్ లో నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఇదంతా చేసింది మీరెవ్వరూ కాదు, ఇదంతా చేసింది నేను. ఇప్పుడు జస్ట్ మీ ల్యాప్టాప్ మాత్రమే హ్యాక్ అయింది, ఇక ముందు ఇంకెన్నో అవుతాయి, అన్నిటికీ సిద్ధంగా ఉండండి. ఈ వాయిస్ విని కెమోమాకి కియో నింజా హటోరీ అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. నోబితా ఇలా అంటాడు, ఏయ్ ఎవరు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, ఎవరు నువ్వు అని. బాయ్ అని చెప్పి ఆ ల్యాప్టాప్ లో నుంచి ఇంకా వాయిస్ రావడం ఆగిపోతుంది. ఇంకా వాళ్ళంతా టెన్షన్ అవుతారు. నోబితా వాళ్ళందరికీ ఇలా చెప్తాడు, ఆ ల్యాప్టాప్ లో నుంచి వచ్చిన వాయిస్ ఎవరిదో మనకు తెలీదు, వాడెలా ఉంటాడో తెలీదు, కానీ వాడు దేన్ని హ్యాక్ చేయకముందే మనం వాడిని పట్టుకోవాలి, ఇదే మన గోల్ అని నోబితా అంటాడు. వెంటనే ఆ ల్యాప్టాప్ లో నుంచి వాయిస్ మళ్ళీ వస్తుంది, మీరు నన్ను పట్టుకోలేరు అని. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ హ్యాకర్ గాడి వాయిస్ విని మళ్ళీ భయపడతారు. సడన్ గా నోబితా రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మరి మీరు నెక్స్ట్ ఎపిసోడ్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు, నోటిఫికేషన్స్ ని కూడా ఆన్ చేసుకోవాలి. అదే గంట కొట్టండి, మీరు కొట్టేస్తారులే.